హాయ్ హలో అందరికి నమస్తే. తిరుపతి డిప్యూటీ మేయర్కి సంబంధించి వాళ్ళకు సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కూడా ఏ రకంగా వాళ్ళ కుట్రలు కుతంత్రాలు చేసి మరి ఆ డిప్యూటీ మేయర్ పీఠానికి అవ్యసం చేసుకున్నారనేటువంటిది మనం చూసాం. అందులో ఇక్కడ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు అటువైపు ఓటు వేయడంతో ఆ పీఠం వాళ్ళు కైవసం చేసుకున్నారు. అయితే దీని తర్వాత ఎవరైతే అక్కడ ఓట్లు వేశారో వాళ్ళందరూ కూడా భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి దగ్గరికి వచ్చి వాళ్ళు కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నటువంటి వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. సో వాటికి సంబంధించి మీకు స్క్రీన్ పైన పెడతాను, ఆ వీడియో ఒకసారి చూడండి. వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు కూడా ఒకసారి మీరు వినండి. ఏ రకంగా వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, ఏ రకంగా బాధపడుతూ ఉన్నారు. బెదిరించారు కాబట్టి ఓట్లు వేస్తామని చెప్పి వాళ్ళు కాలు పట్టుకుంటున్నారు. చాలా ఇబ్బందులు పెట్టినారు. లేదండి నేను తట్టుకొని ఉంటాను, తట్టుకొని ఉంటాను. ఆడబిడ్డలు కానీ కొట్టినారు కూడా గంట భయపెట్టించారన్న ఆడబిడ్డలను వాళ్ళను వీళ్ళను, అందుకే ఓటు వేస్తానని అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డికి చెప్తున్నటువంటి పరిస్థితి వైసీపీ కార్పొరేటర్. నేను నమ్ముతున్నాను అని చెప్పి నా తమ్ముళ్ళు అంటాడు అని భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకేం తెలుసు, ఇబ్బందులు వచ్చింది తెలిసి ఉంటుంది. మాతో పాటు అంటే చేయాల్సిందంతా అక్కడ చేసి ఇక్కడ వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటే ఏం లాభం అని చెప్పి వైసీపీ కార్యకర్తలు ఎవరు బయట మాట్లాడుతూ ఉన్నారు. సో మా ఇబ్బందులు మాకున్నాయి, మమ్మల్ని భయపెట్టారు, కిడ్నాప్ చేశారు, ఆడవాళ్ళని భయపెట్టించారు అని చెప్పి అందుకే ఓటు వేయాల్సి వచ్చిందని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఓటు వేసి వచ్చిన తర్వాత భూమన కరుణాకర్ రెడ్డిని, అదే భూమన అభినయ్ రెడ్డి దగ్గరికి వచ్చి వాళ్ళు కాలు మొక్కడం, వాళ్ళకి క్షమించమని కన్నీళ్ళు పెట్టుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ డిప్యూటీ మేయర్ని కైవసం చేసుకున్నప్పటికీ కూడా ఇక్కడ భూమన అభినయ్ రెడ్డి చేసినటువంటి పోరాటం నిజంగా గొప్పదని చెప్పాలి. కార్యకర్తలకు కానీ, ఆ క్యాడర్కి కానీ, ఆ కార్పొరేటర్లకు కానీ ఈయన ఇచ్చినటువంటి ధైర్యం అంతా ఇంత కాదు. 24/7 ఈ కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, జనసేన పార్టీ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్లకు వచ్చి దాడి చేస్తూ ఉంటే, భయపెడతా ఉంటే, ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే మరి ఎప్పుడు పిలిస్తే అప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడ్డటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఆ వీడియోలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా మనం చూస్తూ ఉన్నాం. అభినయ్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కానీ, పోలీసు అధికారులు పక్కన ఉన్న కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితులు కానీ, ఎంత ఉన్నప్పటికీ కూడా ఆడవాళ్ళను జుట్టుపట్టి లాగుతున్నటువంటి వీడియోలు కానీ ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళందరికీ అండగా నిలబడి వాళ్ళకి ధైర్యాన్ని కల్పించారు. ఒక ముగ్గురు మాత్రం మరి అక్కడికి వెళ్ళి మరి వాళ్ళ బాధలు వాళ్ళు చెప్తున్నారు. మరి నిజంగా వాళ్ళు భయపెట్టించారా లేకపోతే ఇంకో దానికి ఏమన్నా ప్రలోభాలకి గురయ్యారనేటువంటి మాత్రం తెలియదు. కానీ మొత్తానికి వాళ్ళైతే వాళ్ళకు ఓట్లు వేయడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మీరు మా తమ్ములు, మేము మిమ్మల్ని నమ్ముతామనే మాటని వీళ్ళు చెప్తా ఉన్నారు, భూమన కరుణాకర్ రెడ్డి కానీ, భూమన అభినయ్ రెడ్డి కానీ. సో మరి అభినయ్ రెడ్డికి సంబంధించి అయితే పార్టీలో మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇలాంటి లీడర్ ఒకరుంటే చాలు, కార్యకర్తలను ఆదుకోవడానికి 24/7 ఒకడు ఉంటే చాలు, ఖచ్చితంగా పార్టీ బలోపేతం అవుతుంది. మళ్ళీ 2019లో ఏదైతే మనం విజయం సాధించామో అంతకంటే గొప్ప విజయాన్ని సాధించగలం మనం అనేటువంటి విషయాన్ని మాత్రం పార్టీ కేడర్లు చర్చించుకుంటున్నారు. కూటమి అధికారికంగా గెలిచినప్పటికీ విజయం మాత్రం ఖచ్చితంగా వైసీపీ పార్టీదే. ఇది ముఖ్యంగా అభినయ్ రెడ్డిది అనేటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.